భీమవరంకు డిస్కౌంట్ల పండుగ తెచ్చింది కేకే స్టోర్స్. ధరల్లో చౌక. కేకే స్టోర్స్, పీపీ రోడ్, భీమవరం. నమస్తే అండి. ఇవాళ నేను చేయబోయేది ఇంటర్వ్యూ కాదు. అంటే ఇంటర్వ్యూ ఫార్మాట్లో ఉండదు. నేనేం క్వశ్చన్స్ అడగబోను. వీలైతే గురూజీ మనకి అనుమతినిస్తే కొన్ని సందేహాలు మాత్రం అడగగలను. ఎందుకంటే మీరు క్వశ్చన్లు అడగద్దు, దేశానికి కావాల్సిందేదో 15 నిమిషాల్లో నేను ఇచ్చి వెళ్ళిపోతాను అన్నారనమాట. పీస్ ఆఫ్ మైండ్ గురూజీ ఇవాళ మనతో ఉన్నారు మన స్టూడియోలో, సుమన్ టీవీ స్టూడియోలో. నమస్తే అండి. ప్రపంచ మానవులారా, కాదు మీరు పరమాత్మ స్వరూపులు. అది మరిచిపోయి నేను మనిషిని అనుకున్నాను. ఈ భౌతిక ప్రపంచమే నిజం అనుకున్నాను. సీఎం పదవులు, పిఎం పదవులు గొప్పవనుకున్నాను. లక్షల కోట్లు విలువైనవి అనుకున్నాను. అలా వెంట పడ్డాను. రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు కానీ, రవాణా శాఖ మంత్రి కానీ, ఆర్థిక శాఖ మంత్రి కానీ, సీఎం ఎన్టీ రామారావు 10 నిమిషాలు సీఎంగా ఉన్న ఇంటర్వ్యూకి కూడా వెళ్ళలేదు. రామోజీ ఫిలిం సిటీ కానీ, ఎన్టీ రామారావు గారు, ఉపేంద్ర రైల్వే శాఖ మంత్రి గారు, వాళ్ళ ఇంట్లో కూడా రైల్వే శాఖ, వీళ్ళందరూ మాట్లాడుకోవటం పొలిటికల్ అన్నారు. ఎంత చేసినా శాంతి రాదని తెలుసుకున్నా. ఏ మనిషితో పలికినా, ఎంత సంపాదించినా అది నా వెంట రాదని తెలుసుకున్నాను. 1994లో ఎవరో చిన్న నిందేస్తే సూసైడ్కి అటెంప్ట్ చేశాడు, ఆత్మహత్యా ప్రయత్నం. అప్పుడు సిద్ధ సమాధి యోగాకి వెళ్ళి అప్పుడు అందరితో కలవమంటే జగమంతా నా కుటుంబమైన భావన పెంచుకున్నాడు. ఆ తర్వాత వినుకొండలో కొన్ని ఆశ్రమాలు కట్టాను, 10 ఎకరాలు, అట్లా కొంత లక్షల ట్రస్ట్కి ఇచ్చాను. ఇక్కడ హైదరాబాద్లో కూడా ₹9 గజం కొన్నాను బిహెచ్ఎల్ దగ్గర. గజం ₹9, 40 ఏళ్ళ క్రితం. 50 ఏళ్ల క్రితమే ఓబ్రా హోటల్కి వెళ్ళాను బాంబేలో. బాంబే డైయింగ్, కట్ ఆఫ్, సెంచరీ, ఇంకెన్నెన్నో టెక్స్టైల్స్ మిల్స్కి సరఫరా చేసేవాడిని. ఇది చాలక 4 స్టేట్స్లో కొనేవాడిని. అంతా బిజీ, డబ్బు బస్తాలు. కానీ శాంతి లేదు. అప్పుడు విచారణ చేసి 1996లో అరుణాచలం వెళ్ళింది. అక్కడ నేను ఎవడను ₹5 పుస్తకం కొనుక్కున్నాను. అప్పుడు ఆయన కూడా పేదవాడే అనుకున్నాను. తర్వాత విచారణ చేస్తే ఇందిరాగాంధీ గారు వస్తే ఆయనకేమీ పట్టలేదు. ఇదేందా అనుకున్నాను. మైసూర్ మహారాజు గారు వచ్చినా పట్టలేదు, ప్రెసిడెంట్ గారు వచ్చినా పట్టలేదు. అని అందరినీ సమదర్శనంగా చూశారు. అప్పుడు నాకు విలువ ఉంటే రిలయన్స్ అంబానీ గారు వస్తే గౌరవిస్తాను, పక్కన ప్యూన్ వస్తే తిరస్కరిస్తాను. ఎందుకు? నాకు ఇతని వల్ల నాకు లాభం వస్తుంది, అతని వల్ల నాకు లాభం లేదు. నా విలువైన కాలాన్ని ఎందుకు వస్తాను? డబ్బు సంపాదించడానికి. కానీ డబ్బులో శాంతి లేదు. ఇప్పుడు ఈ దేహం ఎదురుగా రిలయన్స్ అంబానీ గారు, బిల్ గేట్స్, ట్రంప్ గారు, 200 దేశాల అధ్యక్షులు వచ్చినా, ఎలన్ మస్క్ గారు మొన్న విన్నాను, ఆయన పెద్ద ధనవంతుడంట. ఆయన ధనవంతుడు కాదు. ఎవరూ ధనవంతులు కాదు, అందరూ ధనవంతులే. జ్ఞానధనము అందరి హృదయాల్లో ఈ పంచభూతాలకి ప్రకాశమిస్తున్న అంతర్జ్యోతి ఆత్మ ప్రకాశమే ప్రతి ఒక్కరి హృదయాల్లో. మనమందరం మానవులం కాదు, పాపాత్ములు కాదు, పుణ్యాత్మలు కాదు. కులము లేదు, మతము లేదు, కాలము లేదు, దేశము లేదు. లోపలేముంది? ఆత్మ. మరి మెలకువలో ఆనందం ఉంటే ధనవంతులందరూ ఎందుకు నిద్రపోతారు? ఇప్పుడు రిలయన్స్ అంబానీ కాదు, కంపెనీ మొత్తం మీరు మేలుకొని ఉంటేనే కంపెనీ నడుపుతాము, మేము మానేస్తాము, మీరు 4 రోజులు మేలుకోండి అంటే ఆయన ఏం చేస్తారు? కంపెనీ నడుపుతారా? నడపదు. ఆయన ఆనందం కూడా గార్డెన్ నిద్రలో అదే. వర్కర్స్ కూడా మీకు బాగా పనిచేస్తే ఒక 4 రోజులు 2 నెలలు ఎమ్మడే నా కంపెనీ మొత్తం నీకు ఇస్తా అంటే ఒక్క వర్కర్ కూడా నిద్రపోకుండా చేయరు. అంటే వీళ్ళు నిద్రపోయినప్పుడు, ఆయన నిద్రపోయినప్పుడు ఆనందం ఒక్కటే. లేచినప్పుడు 10 లక్షల కోట్లు ఉండొచ్చు, ₹10 ఉండొచ్చు, వీడి దాకా పైసా లేకుండా ఉండొచ్చు. కాబట్టి ఈనాడు ఐఎమ్ రిచెస్ట్ మ్యాన్ ఇది వదలు. ఎలాగా అంటే తల్లి గర్భంలో చిన్న అణువు బయటకు వచ్చిన తర్వాత ఏమీ తీసుకురాలేదు మనిషి. ఉదాహరణకి నన్ను రతన్ టాటా గారి దేహం పోయింది, ఆయన దగ్గర ఎన్నో కంపెనీలు ఉన్నాయి.
లక్షల కార్లు ఉన్నాయి. ఆ దేహము ఒక నట్టు తీసుకుపోయిందా, ఒక గుండు సూది తీసుకుపోయిందా? అంటే తీసుకుపోవాలన్న ఆ, ఆశ ఎందుకు గురూజీ? అంటే ఇప్పుడు అంటే మనకి ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయి, అందులో ఆనందం ఒకటి ఉంది, బాధ ఒకటి ఉంది. ఇవన్నీ ఎక్కువ కాలం ఉండవని తెలుసు, కొన్ని కొంతకాలం ఉంటాయని తెలుసు. అన్నీ ఎక్కువ కాలం ఉండవు కాబట్టి దేన్ని ఆస్వాదించొద్దు అంటే అది కరెక్టా? మీకు 5 పైసలు పైసా 5 పైసలు కావాలా, 500 రూపాయల నోటు కావాలా? గుడిసెలో బతుకుతారా, మైసూర్ ప్యాలెస్లో ఉంటావా? అన్ని వసతులు ఇచ్చి మైసూర్ ప్యాలెస్లో ఉంటే అది హాయి కదా. మరి అన్ని జీవుల ఆనందము గార్డెన్ దగ్గరలో ఒకటే కదా. గుడిసెలో ఉన్న వ్యక్తికి కానీ, అలన్ బాస్క్ కానీ, ట్రంప్ కానీ గార్డెన్ దగ్గరలో పొందే ఆనందం ఒకటే కదా. అటువంటి గొప్ప ఆనందాన్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్లు 10 లక్షల కోట్లు, ఈ భూమి నాది ఆ భూమి నాది కొట్టుకోవడం, తిట్టుకోవడం, చంపుకోవటం, దాంట్లో ఆనందం ఉందా? అంటే నిద్రలో కూడా గురూజీ డౌట్ నాకు. నార్మల్గా పొద్దంతా పని చేయకుండా నిద్రపోయే నిద్ర ఒకలా ఉంటుంది, పొద్దంతా పని చేసి అలసట తీర్చుకుంటూ పడుకునే నిద్రలో సుఖం ఎక్కువ ఉంటుంది. నిద్ర అంటే మనస్సు చేసే కర్మలు అంటే 3 రకాలు ఉంటాయి. దాని ధర్మాలు అంటే కన్ను చూచుట ధర్మం, చెవి వినుట ధర్మం. కన్ను చూడదు, వినదు, చెవి చూడదు. అంటే ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్క ధర్మం ఉంటుంది. అలాగే కన్ను వినవే అంటే 1,00,000 కోట్లు ఇస్తానంటే అది చూడదు. ఈ చెవి చూడమంటే ఇంపాసిబుల్. అట్లాగే ఈ దేహము ఒక శవము. ఇప్పుడు ఈ దేహము ఒక శవము, ఈ దేహము నేను అని ఈ దేహము ఎవ్వరికీ చెప్పలేదు. అట్లా కంటికి కనిపించే ప్రపంచం అంతా శవము, డెడ్ బాడీ అంటే 5 ఎలిమెంట్స్, అది జడము. కాబట్టి పంచభూతాత్మ జగత్తు, దేహము, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, బుద్ధి, ఇదేంటిది పంచభూతాలు, జడము. దీని లోపల ఉన్నటువంటి తెలుసుకునేవాడు చైతన్యం. అంటే ఈ ప్రపంచంలో బల్బులన్నీ గొప్పయా, కరెంటు గొప్పదా? బల్బులు కొన్నా అంటే 1,00,000 కోట్లేదు, ఏసీలు గీసీలు ఫ్రిడ్జ్లు. కానీ కరెంటు ఉచితంగా ఇస్తుంది. కానీ కరెంటు విలువ ఉందా? వీటన్నిటికీ విలువ ఉందా? కరెంటు సప్లై చేసాం, ఏం చేస్తారు? ఫ్రిడ్జ్ 50,000 ఫ్రిడ్జ్ 2,000కి అమ్ముకోవాలి. 1,00,000 రూపాయలు 10 లక్షలు జనరేటరు ఇనప సామానికి అమ్ముకోవాలి. అందుకే ఈ దేహానికి ఏ శక్తి అయితే ఉందో, దీనికి ఉనికి కల్పించి దీనికి విలువ కల్పిస్తుందో అది ఎనర్జీ లోపల ఉన్నది. కృష్ణుడు దేవుడు, రాముడు దేవుడు, బుద్ధుడు దేవుడు కాదు. అవి దేహమును ఆ దాంట్లోంచి బోధ చేసింది ఎనర్జీ. దీంట్లో కూడా అదే ఎనర్జీని బోధ చేశాడు. కాబట్టి ఇక్కడ ఉన్నది ఎనర్జీ ఏంది? ఈ జడ ప్రకృతికి అధిపతి. అందుకని మెలకువలో ఈ ప్రపంచం ఉన్నది, కళ్ళలో ప్రపంచం ఈ మెలకువలో ఆగిపోయింది. గార్డెన్ నదిలో ప్రపంచమే లేదు. ప్రపంచమే లేకపోతే సమస్యలు ఎలా ఉంటాయి? నాకు పెళ్ళే కాకపోతే గొడవలు ఎందుకు ఉంటాయి? నాకు ఆడపిల్లే పుట్టకపోతే నేను ఎందుకు చదివిస్తాను? అంటే మనం 24 గంటలు పడుకోలేం కాబట్టి అది 12 లేదు. అందుకని ఋషులు ఏం చేశారు? బయలుమొక్క సైంటిస్టులు ఆకాశానికి వెళ్తున్నారు. ఋషులు మౌనంగా వెళ్ళి తన లోపల ఉన్నటువంటి అనంత శాంతిని పొంది అరిషడ్ వర్గాలు కామ, క్రోధ, లోభ, మోహ, అసలు అనేకల కామాన్నే తుంచేశాడు. ఇప్పుడు నా మనసులో కామం లేదు. ఈ ప్రపంచంలో బంగారం అంతా అక్కడ పెట్టండి, సీఎం పదవులు అండి, భూమండలం అంతా ఇవ్వండి, ప్రపంచంలో కరెన్సీ ఇవ్వండి, ప్రపంచంలో వజ్రాలు ఇవ్వండి, ఏది ముట్టుకోదు. 2 ఇడ్లీ పెట్టండి, తీసుకుంటుంది. అంటే ఏ జీవి కూడా ఇంత ఒత్తిడితో బతకట్లేదు. పోనీ ఏ జీవైనా కాకి ఒక బియ్యపు గింజ కూడా శ్మశానాన్ని తీసుకెళ్ళదు, అది దాని దగ్గర ఉండదు. మరి ప్రపంచంలో బియ్యం అంతా నీకు ఇస్తాను, నిధుల్లోకి ఒక బియ్యపు గింజ తీసుకెళ్తారా? శ్మశానానికి వెళ్ళి ఒక బియ్యపు గింజ తీసుకెళ్తారు. ఎవరైనా ఒక బియ్యపు గింజలన్నీ బతుకున్నప్పుడే కదా ఆస్వాదించగలం. మెలకువలోనే, కళలో నీకు పనికి రావు. అందుకని దానికి విలువ ఇవ్వద్దు అంటే ఎలాగా? అంటే నీకు పీస్కి విలువ, మనశ్శాంతికి విలువ. గార్డెన్లో ఏమీ లేకుండా మనశ్శాంతిగా ఉన్నావు కదా, దానికి విలువ. దాన్ని పట్టుకొని మనశ్శాంతి చెక్కు చెదరకుండా ఉంచుకొని నువ్వు కర్మ చెయ్యి. యోగస్థ కుదు కర్మ అని కర్మ చెయ్యి, బ్యాలెన్స్ ఉండు. కర్మ ఫలితాన్ని ఏది జరిగినా యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? నీ పీస్గానే ఉంటావు, అన్పీస్ అవ్వదు. మరి కోరుకున్నప్పుడు
కోరిక నెరవేరినప్పుడు వచ్చే అశాంతి కూడా ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి? కర్మ చేస్తున్నాడంటే కర్మ ఫలితాన్ని ఆశించే చేస్తాడు. ఆ ఫలితం అనుకూలంగా వచ్చిందా శాంతి, అననుకూలంగా వచ్చిందా అశాంతి. ఇప్పుడు కర్మ చేసిన ప్రతి వాడికి ఏదో ఒక ఎజెండా ఉంది కదా, అదే శాంతికి చేకూరుస్తుందో లాస్ట్కి అశాంతి చేకూరుస్తుందో అది తర్వాత. ఓకే, ఇప్పుడు చెప్తాను. పరమ ఏం చెప్పాడు? నేను కర్మ చేయటం యందు నాకు కర్మఫలంలో నాకు ఆసక్తి లేదు. అంటే కర్మ చేయటం వల్ల ఈ ప్రపంచం అంతా నాకు వచ్చేసింది, అయినా నాకు లాభం లేదు. ప్రపంచం అంతా పోయింది, నాకు నష్టం లేదు. అంటే లాభ నష్టాలు ఎవరు? మనోభావాలు. నేను ఎవరిని లోపల? పరమాత్మని. పంచభూతాలకే యజమాని అయితే నేను నష్టపోయేదేంటి? ఒక 100 ఎకరాలు కంచేసుకున్నావు, పోయింది, అయినా భూమి నా నుంచి పుట్టింది కదా. అదిగో భూమి బయట ఉంటుంది. భూమి 100 ఎకరాలు నీ 5 అడుగుల స్థైర్యంలో ఎట్లా పట్టింది? 100 కాళ్ళు నీ 5 అడుగుల స్థైర్యంలో ఎట్లా పట్టింది? ఒక కప్పు ఏమైనా పట్టిందా లోపల? తీసుకోండి, ఈ వాటర్ బాటిల్ తీసుకోండి, ఆ నగలు తీసుకోండి, ఒక బియ్యం కింద మనసు లోపల పెట్టండి, 1 రూపాయి బిళ్ళ లోపల పెట్టండి, పెట్టలేదు. అది బయట పెడుతుంది, నాదనే తలపు ఉంటుంది. మరి ఋషులకి మునులకి తపోభంగం అయినప్పుడు కోపం ఎందుకు వస్తుంది? వాళ్ళకు కోరిక ఉంది, శాంతిని చేరాలి, శాంతిని నాలో ఉంచుకోవాలన్న కోరికతో ఆ కర్మ స్టార్ట్ చేశారు, మెడిటేషన్ కర్మ. ఎవరికైతే కోపం వచ్చింది మునులు ఉన్నారు వాళ్ళని పిలిచి అడగండి, ఎందుకు వచ్చింది, నన్ను అడగండి. మీకు తపోభంగం అయితే నాకేం తపోభంగం అవ్వదు. మీరు మెడిటేషన్ లో కూర్చుంటే ఎన్ని గంటలు కూర్చోగలరు? ఇది మెడిటేషన్. ఇంకా నాకు ఏమీ లేదు, మెడిటేషన్ లేదు, పాడు లేదు, నిద్ర లేదు. 4 ఏళ్ళ నుంచి నిద్రపోరు అంతే. 1 గంట కూడా 20 సంవత్సరాలని ఇంతే. మీరు చెప్పు తీసుకొని కొట్టండి, ఉమ్మేయండి. ఓర్పు. ఎవరో తపోభంగం ఆయన అడగండి, నన్ను అడుగుతుంది. నా తపోభంగం అయితే చెయ్యండి. అది విశ్వామిత్రుని అడగండి. మేనక వచ్చేటప్పటికి ఆకర్షించి నీ తపోభంగం అయింది నాయన విశ్వామిత్ర అంటే ఆయన అడగండి. ఆయన కూడా నాకు గురువే కాబట్టి నేను తపోభంగం చేసుకోదు. ఇలా చూసినా కూడా ఏం కాదు. ప్రపంచంలో స్త్రీలందరూ చూసినా ఏం కాదు, ఎందుకంటే అది మసిగా చూస్తాను కాబట్టి. చూడగానే స్త్రీల దాకా వెళ్ళట్లేదు. దృశ్యం ఏదైనా దృశ్యం తద్నశ్యం. నువ్వు మనసులో ఏది చూసినా అది మసి అయిపోతుంది, కానీ లోపల ఉన్నది సావులేని ఆత్మ. కాబట్టి మెలకువలో ప్రపంచం ఉంది, కళలో మెలకువది లేదు, గార్డెన్ నిద్రలో మెలుగు ప్రపంచం లేదు, స్వప్న ప్రపంచం లేదు, నిద్రాస్థితి. అంటే అక్కడ నో మై నో వరల్డ్. అక్కడ జీవుడు లేడు, జగత్తు లేదు, ఈశ్వరుడు. 8 గంటలు ఉన్నావు. అటువంటి ఆనందాన్ని 8 రోజులు పొందొచ్చు కదా, 8 సంవత్సరాలు ఉండొచ్చు కదా. మన రమణ మహర్షి అట్లా ఉన్నప్పుడు 11 సంవత్సరాలు మనసే కదలలేదుగా. ఇలా ఎలుకలు కొట్టిన చర్మము మాంసం తింటుందా అంటే వాళ్ళు అది పొందారు. కాబట్టి ఇవి భౌతిక సంపద, దీంట్లో సుఖం లేదు. అంటే దీనికి శాంపిల్ ఏమి ఇస్తా అంటే మందు. దేహానికి ఎన్ని రోగాలు వచ్చినా ప్రపంచంలో మందులు డాక్టర్లు ఉపయోగపడతారు, కానీ ఈ ప్రపంచంలో డాక్టర్లందరూ మందులంది కరెన్సీ అందా ప్రపంచం నీ సొంతమైన ఈ దేహం ఖాళీ మసి కాక తప్పదు. లేదా ఆదోళలు గుంట తీస్తారు, దాంట్లో పూడుస్తారు, మట్టి కప్పేస్తారు. శ్మశానాలు ఎన్నో ఉన్నాయి ప్రతి ఊళ్ళో, చూసుకోండి. కాబట్టి నేను చెప్పేది పీస్ ఏంటంటే, పీస్కు రావాలంటే ఒక మానసిక మందు ఇస్తున్నాను. తల్లి గర్భంలో చిన్న అణువు, అక్కడ ఏ వస్తువు కానీ ఏ వ్యక్తి కానీ లేదు. నా తల్లని కానీ నా గురువు అని కానీ అమ్మని కానీ కులం అని కానీ మతం అని ఒక్క తలపు లేదు. తల్లి గర్భంలో అణువుగా ఉన్నప్పుడు అక్కడ ఏ నామము రూపము లేదు, ఏ ఒక్క వ్యక్తి లేదు, వ్యక్తి లేడు, ఇష్టము అయిష్టం లేదు, నీ దేహం కూడా లేదు. కాడ నిద్రపోగానే ఏమైంది? నీకు ఒక వస్తువు పైన లేదు, ఒక వ్యక్తి కూడా నీకు కనిపించట్లేదు, నీకు ప్రపంచమే లేదు, భూమి కనిపించట్లేదు, సూర్యుడు కనిపించట్లేదు, చంద్రుడు కనిపించట్లేదు, సముద్రాలు కనిపించట్లేదు. గార్డెన్ నిద్రలో నువ్వు అడిగితే భూమి మొత్తం ఇచ్చేస్తాను, సముద్రాలు మొత్తం ఇచ్చేస్తాను, చెట్లు మొత్తం ఇచ్చేస్తాను, ప్రపంచంలో బంగారం అంతా ఇచ్చేస్తాను, సూర్యలోకం ఇస్తాను, చంద్రలోకం ఇస్తాను, 14 భువనాలు ఇస్తాను, 1,000,000 మంది కృష్ణులు ఇస్తాను, 1,000,000 మంది రాముళ్ళు ఇస్తాను. నువ్వు ఏమి కోరుకుంటే నామరూపాలు అది ఇస్తాను. అది గార్డెన్ నువ్వు సినిమా తెరలాగా ఉన్నావు అనంతంగా. ఒక్క జ్ఞాపకం గుర్తు చెయ్యి, గార్డెన్ నిధిలో చేయలేవు. గతము చెప్పు, భవిష్యత్తు చెప్పు, అక్కడ ప్రెజెంట్ వర్తమానం. అంటే భగవంతుడు వర్తమానం, ఆయనకి బర్త్ లేదు, డెత్ లేదు. ఎవరికైతే బర్త్ ఉందో డెత్ ఉంటే అతను దేవుడు కాదు, పరమాత్మ కాదు. ఆకారం తీసుకుంటే. కాబట్టి ఆత్మకి ఆకారం లేదు, నిరాకారం.
అది చావు బతుకులు ఉన్నాయా ఆత్మకి? పుట్టు ఆకాదం ఉంటే చావు పుట్టుకుని ఉంటాయి. ఉమ్, ఆకాదం లేని నిరాకాదం అయి ఉండాలి. ఉమ్. కాబట్టి నిరాకాదం అనంతమై ఉండాలి. నాకు ఇక్కడ ఒక డౌట్ ఉంది గురూజీ. ఇప్పుడు మనందరిలో ఉన్నది కూడా ఒక ఆత్మ, ఇన్ని ఆత్మల, ఒకే ఆత్మ ఇన్ని ముక్కలుగా కనిపిస్తుంది, ఇన్ని ముక్కలుగా. అంతే. ఇప్పుడు ఉదాహరణకి 1,00,000 కార్లు ఉన్నాయి, 1,00,000 కార్లో 1,00,000 మంది డ్రైవర్లు ఉంటారు, ఉమ్, 1,00,000 మంది డ్రైవర్లు కావాల్సిందే. ఉమ్, అలాగే 84 లక్షల జీవరాశుల్లో నడిపే డ్రైవర్ ఒకడే డ్రైవర్. అదే నా అంశ అన్నాడు. అంటే పరమాత్మ అనంతుడయ్యి సుప్రీం ట్రాన్స్పోర్ట్ అయ్యి అన్నిట్లో ఉన్న కరెంట్ ఉంది. అంటే ఇప్పుడు ఈ దేహం తను చాలించిన తర్వాత ఆత్మ వెళ్ళి సోర్స్ ఆత్మ ఏదైతే ఉందో సుప్రీం అనంతంలో కలిసిపోతుంది. అవును. కానీ మళ్ళీ జన్మ అంటారు, మళ్ళీ పుట్టుక అంటారు. ఎప్పుడంటే అంటే మళ్ళీ ఆత్మ వస్తుందా? గార్డెన్ నిద్రలో నువ్వు అనంతంగా ఉన్నావు, లేవగానే నువ్వు మీద డ్యూటీ పెట్టుకున్నారు, పెట్టుకొని నాకు పని పెట్టుకున్నారు. ఈ పనిలో వెళ్తూ మరణించినప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రీబర్త్ తీసుకుంటే ఇంకో బాడీ. ఎప్పుడైతే నాకు ఇంక అక్కర్లేదు, నాకు డిజైర్స్ అక్కర్లేదు, నేను ఇంక జన్మ ఎత్తకలేనప్పుడు ఈ బంధాలని ఈ డ్యూటీ పెట్టుకోడు. అందుకే మీరు 1,00,000 కోట్లు ఇచ్చినా నేనేమి యూట్యూబ్ ఛానల్కి రాను. నేను రావాలనుకుని చెప్పేసి వెళ్తున్నాను. అది ఎవరు డిసైడ్ చేస్తారు? నాకు ఇంకా జన్మలొద్దు అని ఎవరు డిసైడ్ చేసుకుంటాను. నేను అంటే మీ లోపల ఉన్న నేను అంటే ఆత్మేక. ఈ ఆత్మకి అక్కడ సుప్రీం కమాండ్ తో వచ్చింది కదా, దీనికంటే నాకు శక్తి ఉంటుందిగా. దానికి ఏ శక్తి అయితే ఉందో నాకు అదే ఉందిగా లోపల, కాన్షియస్నెస్ కదా. అంటే ఇంకో జన్మ కావాలి అనుకోవడం కోరిక, అంటే ఆత్మ కోరికలు ఉన్నాయి. ఆత్మకు ఉండదు, మనసుకు ఉంటుంది. కాబట్టి మనసు ఆత్మ వేరు మనసు వేరా? అంతే కదా. ఆత్మము తన స్వయం శక్తితో ప్రకాశించేది, దాన్ని బానిసగా బతికేది మనసు, ఇన్స్ట్రుమెంట్. మనసు శరీరానికి సంబంధించింది, ఆత్మకు సంబంధించింది, దానికి సంబంధించింది, దీనికి సంబంధించి మధ్యలో మిడిల్ అన్నమాట, మీడియేటర్. బాడీని వాడుకుంటుంది ఆ మనసు కోరిక వచ్చిన తర్వాత. అంటే ప్రపంచంలో రెండే ఉండాలి కదా, ఐదర్ ఆత్మ ఉండాలి లేదా మానవ శరీరం ఉండాలి. మధ్యలో ఈ ఎలిమెంట్ ఏంటి? అది ఎందుకు వచ్చిందో అడగండి మనసుని. గార్డెన్ నిద్రలో లేవు కదా మనసా, ఎందుకు లేసావు, ఎందుకు ఈ కోరికలు, ఎందుకు వెళ్తున్నావు అని దాన్ని ప్రశ్నిస్తే లోపలికి వెళ్ళమ్మా అంటే అది లోపలికి ఆగుద్ది. ఇక మనసు బయటికి వెళ్ళదు. అంతే. ఆత్మ క్రియేట్ చేయాలి ఇంకొక ఆత్మనైనా శరీరాన్నైనా, అంతే కదా. ఆత్మ క్రియేట్ చేయదు, మనసే. ఇప్పుడు నేను మనసు మాట్లాడుతుంది, మనసు ఈ మనసుని ఎవరు క్రియేట్ చేశారు? నేనే బాస్ని. మీరంటే ఎవరు? ఆత్మ, మన శరీరం. అంటే మీ ఆత్మే మీ మనసుని క్రియేట్ చేసుకుంది, అంతే. సర్వెంటు. నా మనసు నాకు సర్వెంటు, నా కళ్ళు సర్వెంటు, కాళ్ళు సర్వెంటు, కానీ నేను సర్వెంట్ని కాదు. ఆత్మ ఒక సర్వెంట్ని క్రియేట్ చేసుకుంది, అది మనసు. నాకు వాడుకోవాలి కాబట్టి క్రియేట్ చేసుకున్నాను, అవసరం కాబట్టి. తను చాలించిన తర్వాత ఆత్మ సుప్రీంలో కలిసిన తర్వాత ఈ మనసు ఇంకా శరీరం మనసు ఉండదు. మనసు ఉంటే ఇక మళ్ళా పుట్టుద్ది. మనసు డిలీట్ అయిపోయిన తర్వాత ఇక పుట్టదు. ఉదాహరణ సముద్రంలో ఉంది, దాంట్లో ఉప్పు బొమ్మ వేసాం, ఉప్పు బొమ్మ కదలటానికి వెళ్ళి దాంట్లో కదిగిపోయింది ఇంకెక్కడ ఉంది ఉప్పు బొమ్మ? అంటే ఇప్పుడు మనసు డిసైడ్ చేస్తుంది నేను ఇంకో జన్మ ఎత్తాలా ఎత్తకూడదు. అంతే. ఆ మనసు డిసైడ్ చేసుకునే అంత పర్మిషన్ దానికి ఎవరు ఇచ్చారు? సర్వెంట్ కదా ఆత్మకి. నువ్వే ఇచ్చావు. అంతే. బుద్ధి అంటే ఆత్మ. మనసు కదిలితే మనసు, నిర్ణయిస్తే బుద్ధి. మళ్ళీ 4వ ఎలిమెంట్ వచ్చింది అయితే ఇక్కడ. అదే ఒక పనే చేసినప్పుడు తేడా ఉంటుంది. అంతే. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ కూడా మీకు దొరకవు. కాబట్టి గార్డెన్ నిధులు ఎవరైనా సరే ఒక్క ప్రశ్న అడిగితే వారికి ప్రపంచం మొత్తం ఇచ్చేస్తారు. మీరు సాధన చేసుకోవాల్సింది ఏం లేదు. ఇంకా ఇదంతా అహంకారం. నేను ఇన్ని జన్మలు ఎత్తాను, ఇన్ని కర్మలు, రాముడు ఎవరు? నా దృష్టిలో రాముడు పుట్టలేదు, కృష్ణుడు పుట్టలేదు, భూమి పుట్టలేదు, సూర్యుడు పుట్టలేదు, చంద్రుడు పుట్టలేదు, దేహం పుట్టలేదు, ఇంద్రియ పుట్టలేదు, మనసు పుట్టలేదు, బుద్ధి పుట్టలేదు. నేను పుట్టుక లేని వాడిని. అయిపోయింది. ఇది దొరకదు కదా. అంతే. మరి కోట్లు పారేసి బుద్ధుడు వెళ్ళి తపస్సు చేశాడు, మీరు చేస్తారా? ఆ స్థితి కావాలంటే ఎలా వస్తుంది? ఆ స్థితి వస్తుందేమో మనిషికి, సాధన చేస్తే వస్తుంది. విరక్తితో కూడా వస్తుంది, వైరాగ్యంతో కూడా వస్తుంది. వైరాగ్యం చేసుకుంటే వస్తుంది. ఇలాగే సాధన అయిపోతారు. ఆశా మోహములు, స్వార్థము, కామమే లేదు కదా. కామమే లేనప్పుడు ఏముంది? ఈ కామము, కోరిక సన్మార్గంలోకి ఉపయోగపెడుతుంది. మానవులందరూ దేవుళ్ళే. మీ గుణాలను మార్చుకొని పరమ పవిత్రంగా జీవించండి. స్టామినా పెట్టుకోండి. ఏ గుణాలు మార్చుకోవాలి? అదే సత్వగుణ. 3 గుణాలు ఉంటాయి కదా. ఏంటవి? అదే దుర్గుణాలకి దూరంగా ఉండటం. సత్వగుణాన్ని పెంచుకోకుండా మంచి పనులు చేస్తున్నా కూడా మంచి పనులు కూడా కష్టాలు ఉంటాయి. మంచి పనికే కష్టాలు ఉంటాయి. అంతే. మంచి పని కష్టాలు తక్కువ ఉంటాయి.
ఎక్కువ దుష్టకర్మాలకి ఎక్కువ ఉంటాయి. 100% తప్పు చేస్తే శిక్ష ఉంటుంది. అది ఎండ్లో ఉంటుంది. మంచి పని ఇప్పుడు నుంచి మధ్యలో చేసేది కూడా మొదటి ఉంటుంది. నుంచే కష్టాలు ఉంటాయి. మధ్యలో కూడా ఉంటుంది. కాబట్టి ఉదాహరణకి నేను మర్డర్ చేస్తాను, నాకు పీస్ ఉంది, చెయ్యి రోడ్డు మీద. మర్డర్ చేసి అక్కడే నిలబడు, మరి ఎందుకు పారిపోతావు చెప్పు? ఉమ్. నీకు తప్పు చేశాను ఫీలింగ్ భయం ఉందిగా, భయం లేకపోతే అక్కడే ఉండు. తప్పు చేశానని భయం కాదు, శిక్షిస్తారనే భయంతో అవును, ఎందుకు పారిపోతాడు. నువ్వు అది నువ్వు మంచి పనే కదా, నీకు ఇది శిక్ష ఎందుకు? అంటే నేను తప్పు చేశాను ఫీలింగ్ ఉంది కదా, చెప్పు, చెయ్యి బాకు. వాడికి శిక్ష లేదు అని తెలిసిన నాడు అది గొప్ప పని అని ఫీల్ అయ్యి అక్కడే అందుకని ఉంటాడు. శిక్షలు ఎందుకంటే శిక్షణ కోసం. ఇప్పుడు టెర్రరిస్టులు ఏదో పేస్ చేశారు, ఉమ్. అతన్ని పట్టుకుంటారు, లేదా బాంబులు వేసేసి 1,00,000 మందిని చంపేస్తారు. వీళ్ళు ఆ టెర్రరిస్టులు మళ్ళీ చచ్చిపోయారుకో, అదే ఆలోచనతో మళ్ళా పడతారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ టెర్రరిజాన్ని తీసేసి వాళ్ళకి సన్మార్గంలో మానసికంగా మార్పు తీసుకురావాలి. అంతే తప్ప ఈ క్షణంలో చచ్చిపోయిన మనసు మళ్ళీ అదే వాసనతో పుట్టుద్ది. ఇప్పుడు మీ దేహం చనిపోతే మళ్ళీ మంచి సుమన్ కంపెనీ పెట్టాలని ఆలోచిస్తుంది. సుమన్ లాంటి కంపెనీ, అప్పుడు మళ్ళీ వచ్చి సుమన్ లాంటి కంపెనీ ఇంకా మంచిది పెట్టాలని చూస్తుంది. అదే వాసన లేకపోతే ఈ భూమండలం వచ్చేది అక్కర్లేదు. ఇప్పుడు గార్డెన్ దగ్గర మీరు హాయిగా ఉన్నారు, ఇప్పుడు మీది ఇక్కడికి వచ్చారు. ఇది వాసనే చెప్పడం కూడా కోరికే. కానీ ఈ కోరిక ఏంటి, సర్వమానవులకి మంచి చేస్తుంది. సర్వమానవులకి మంచి చేస్తేనే మంచి, నాకు నేను మంచి చేసుకుంటే మంచి కాదా? నాకు నేను మంచి అంటే నన్ను నేను తెలుసుకోవటమే మంచి, మీదెవరో తెలియజేస్తున్నాను అంతే. మీరు పరమాత్మ స్వరూపులు, అలా ఉండండి అంతే. అది కండిషన్ లేదు, మీది ఎలా ఉంటారు, నో కండిషన్. నేను ఎవరికి కండిషన్ పెట్టను, నేను ఎవరి కండిషన్లో ఇలా సాధన చేస్తా అంటే 24 గంటలు ఫోన్ చేయొచ్చు. 9550531831. ఇలా పరమ శాంతిని పొందాలి అనుకున్న వాళ్ళే కాంటాక్ట్ చేస్తారు. చెయ్యండి ప్లీజ్. ధన్యవాదాలు గురించి. అయిపోయింది.